ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దగ్గర తెలంగాణ రాష్ట్రంలో 42,23,000 మంది పెన్షన్దారులకు కొంతమందికి 2,016 రూపాయల పెన్షన్ వచ్చేటి, కొంతమందికి 4,016 రూపాయల పెన్షన్లు వచ్చేది. ఇప్పుడు కొత్తగా 2 లక్షల మందికి రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ కొత్తగా 2 లక్షల మందికి కూడా కొంతమందికి 4,016 రూపాయల పెన్షన్లు వస్తాయి, కొంతమందికి 2,016 రూపాయల పెన్షన్లు వస్తాయి. మరి ఎందుకు అందరికీ 4,000 రూపాయల పెన్షన్ వేయొచ్చు కదా, మరి కొంతమందికి 2,000 రూపాయల పెన్షన్, కొంతమందికి 4,000 రూపాయల పెన్షన్ ఏందనేటటువంటి డౌట్ మీకు రావచ్చు. సో రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో కూడా ఈ 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేటటువంటి అంశంలో కూడా రకరకాల సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు వస్తున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళకు వాస్తవానికి పెన్షన్లు ఆపాలి. సో ఆ పెన్షన్లు కూడా రేవంత్ రెడ్డి కొంతమందికి ఆపేసేటటువంటి కార్యక్రమం చేసిండు. అట్లనే కొంతమందికి పెన్షన్ రానటువంటి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. అంటే దగ్గర 44,23,000 మందికి ఇప్పుడు పెన్షన్లు వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏమో 42,23,000 మందికి పెన్షన్లు వచ్చేది, ఇప్పుడు 44,23,000 మందికి పెన్షన్లు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే తాజాగా ఒక 2 లక్షల మందికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా పెన్షన్లు అందజేసేటటువంటి కార్యక్రమం చేసిండు. దీంట్లో 2,000 రూపాయల పెన్షన్ ఎవరికి, 4,000 రూపాయల పెన్షన్ ఎవరికి అనేది కూడా మనం కొంత డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. వాస్తవానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఎక్కడ కూడా 4,000 రూపాయల పెన్షన్ రేవంత్ రెడ్డి ఇయ్యలేదు. అందరికీ 2,016 రూపాయల పెన్షన్లు వచ్చేటి, దాంట్లో 16 రూపాయలు కూడా ఇవ్వకపోతున్నాడట, కేవలం 2,000 రూపాయల పెన్షన్లు ఇస్తున్నాడట. ఆ పెన్షన్లు కూడా 2 నెలలకోసారి 3 నెలలకోసారి అట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్లు వచ్చినాయి అనేది కూడా వినబడుతున్నటువంటి ఒక చర్చ. నేను కూడా మా ఇంటికాడ ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, నేను ఇంటికి పోయినా ప్రతిసారి అడుగుతా, మా నానమ్మ ఉంటుంది, ఆ నానమ్మని కూడా అడుగుతా, పెన్షన్లు వచ్చినాయా నానమ్మ, పెన్షన్లు వచ్చినాయి అంటే ఈ నెల రాలే బిడ్డ, ఈ నెల ఇంక ఏలే బిడ్డ అని చెప్తా ఉంటుంది. కాబట్టి పెన్షన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా లేటుగా వస్తున్నాయి. ఒక టైం బాండ్ అనేది లేదు, 1వ తారీఖు అంటే 1వ తారీఖు అనేది లేదు, 5వ తారీఖు అంటే 5వ తారీఖు అని లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఈరోజు దాదాపు 2 లక్షల మందికి 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 4,000 రూపాయలు ఎవరికి వస్తాయి పెన్షన్లు అంటే వికలాంగులకు, దివ్యాంగులకు మాత్రమే 4,000 రూపాయలు పెన్షన్లు వస్తాయి.